హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మరో చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చిన్నపిల్లల చేతుల్లో మనం ఫోన్ అనేది కంపల్సరీ చూస్తున్నాం. ఈ ఫోన్ అనే అలవాటుని మనం మార్చడం ఎలా? ఈ ఫోన్ అలవాటుని మార్పించాలి పిల్లల చేత. మనం ఎలా మార్పించాలి, దానివల్ల ఏం చేస్తే మారుస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన టాపిక్లో ఫస్ట్ పాయింట్ వచ్చి పిల్లలు ఫోన్ని ఆసక్తికి చూపించకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఇవి. ఫస్ట్ వన్ వచ్చి ప్రయత్నం, గేమ్ యాక్టివిటీస్ ఇవ్వండి. ఫస్ట్ ప్రయత్నంలో బోర్డ్ గేమ్స్, పజిల్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటివి పరిచయం చేయడం వల్ల పిల్లలు ఫోన్ అనేది వాడకాన్ని మనం తగ్గిస్తాము. బహిరంగంగా ఆడే ఆటలు అంటే ఆరు బయట ఆడుకునే ఆటలు, సైక్లింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ అటువంటివి ఆడుకోవడం. సెకండ్ పాయింట్ వచ్చి టైం లిమిటెడ్ పెట్టకండి. ఎప్పుడు టైం లిమిటెడ్ అనేది పెట్టకూడదు. రోజుకు ఖచ్చితంగా కొన్ని గంటలు మాత్రమే ఫోన్ వాడేలా నిబంధన పెట్టండి. స్క్రీన్ టైం పరిస్థితి కోసం మొబైల్ యాప్లో అంటే గూగుల్ ఫ్యామిలీ లింక్, యాపిల్ స్క్రీన్ టైం ఉపయోగించండి. థర్డ్ పాయింట్, ఫోన్ లేకుండా వారిని బిజీగా ఉంచండి. అంటే ఫోన్ అనే ఆలోచన తన మైండ్లో లేకుండా మనం చూసుకోవాలి అని. అంటే ఏం చేయాలి, కొన్ని కథలు చదవడం, సంగీతం, డ్యాన్స్, పాఠశాలలోని ప్రాజెక్టులు, గ్రాంటింగ్ వంటి ఆసక్తికరమైన పనులను ఇవ్వడం వల్ల కూడా మన ఫోన్ వాడకాన్ని తగ్గించగలుగుతాం. వారితో సమయం గడిపి వారితో చర్చలు జరిపేలా చూడకండి. ఫోర్త్ పాయింట్, ఆదర్శకంగా ఉండండి. మీరు ఎక్కువ సమయం ఫోన్తో గడిపితే పిల్లలు కూడా అలాగే అనుసరిస్తారు. అంటే మనం ఎక్కువగా ఇంట్లో పెద్దలు ఎవరైనా ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఏమనుకుంటారు, మమ్మీ ఫోన్ చూస్తాం వల్ల నేను కూడా ఫోన్ చూడొచ్చు అనే థాట్లో ఉంటారనమాట. అది మనం తగ్గించుకోవడం వల్ల వాళ్ళని కూడా మనం ఫోన్ వాడకం తగ్గిస్తాం. కుటుంబ సభ్యులంతా ఒక నిర్ణీత సమయంలో ఫోన్ పక్కన పెట్టి కలిసి సమయం గడపండి. అంటే ఫోన్ అనేది కాసేపు పక్కన పెట్టి మనం కూడా పిల్లలతో అందరితో కలిసి ఆడుకోవడం, చిన్ని పజిల్స్ చేయడం, అలాంటివి చేయడం వల్ల కదా మనం ఫోన్ వాడకాన్ని పిల్లల్లో తగ్గించవచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఫోన్ని రికార్డర్గా ఉపయోగించకండి. అంటే మంచి పని ఫోన్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడం మెల్లగా అలవాటుగా మారిపోతుంది. ఫోన్ లేకుండా ఇతర రికార్డ్స్, కెమెరాస్, స్టిక్కర్స్, కొత్త పుస్తకాలను ఇవ్వండి. సిక్స్త్ పాయింట్, నిద్రకు 1 నుండి 2 గంటల ముందు ఫోన్ దూరంగా ఉంచండి. పడుకునే ముందు పిల్లలు ఫోన్ చూడడం వల్ల సరిగా నిద్రపోకపోవచ్చు. రాత్రి టైంలో స్క్రీన్ ఫ్రీ. సెవెంత్ పాయింట్, పిల్లల్లో ఒప్పందం, అగ్రిమెంట్ చేయించడం. వారితో కలిసి చర్చించి ఫోన్ వాడే నియమాలు ఒక లిస్టుగా తయారు చేయండి. వారిని నిశ్శబ్దంగా ఉండేలా ప్రోత్సహించండి. పిల్లలు ఫోన్ బానిస కాకుండా వారి దృష్టిని మరొకటి మీద కేంద్రీకరించడమే ముఖ్యం. ఈ మార్గాలు పాటిస్తే వారు నెమ్మదిగా స్క్రీన్ నుంచి దూరంగా ఉంటారు. నేను చెప్పిన పై నియమాలన్నీ పాటించడం వల్ల పిల్లల్లో ఫోన్ వాడకం అనేది కొంచెమైనా మనం తగ్గిస్తాం ఫ్రెండ్స్. మీ అందరికీ కనుక ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ కనుక నచ్చుంటే ఈ నియమాలన్నీ పాటించండి. ఈ నియమాలు పాటించడం వల్ల మీ పిల్లల్లో ఏమైనా ఫోన్లో లక్షణాలు ఏమైనా తగ్గుతాయేమో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ కనుక ఈ చిన్న విషయం మీ అందరికీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.